ఇప్పుడు పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కేరళకు చెందిన మన తెలుగు బిడ్డ కృష్ణ తేజాను ప్రత్యేకంగా ఎంపిక తీసుకొచ్చి ఆయన సెక్రటరీగా పెట్టుకున్నాడు. కేరళ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్టుకున్నాడు? అక్కడ కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు హిస్టారికల్గా 2 లక్షల మందిని ఎవాక్యుయేట్ చేయడంలో అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ థామస్ ఐజాక్తో కలిసి ఒక కీలక పాత్ర పోషించాడని పేరు వచ్చింది. నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. అందువల్ల ఆయన పట్టుకొచ్చుకున్నాడు. సో మీరు అందువల్ల ఇది ఐఏఎస్ వ్యవస్థ పైన కాదు విమర్శ, దిస్ ఇస్ ఇన్ విమర్శ ఆన్ ఐఏఎస్లు వ్యక్తిగతంగా కాదు, వ్యవస్థ పైన విమర్శ. అసలు ఎవరికి వింటారే? ప్రజాప్రతినిధులు కూడా వినరు, ప్రజాప్రతినిధులు కూడా వినరు. మీకు పేర్లతో సహా చెప్పగలుగుతాను. మనం ఇప్పుడు నేను ఎక్స్ ఎమ్మెల్సీ సందీప్ సుల్తానియా అని ఒక ఐఏఎస్ అధికారి ఉన్నాడు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో పనిచేశాడు, ఫైనాన్స్లో ఉన్నాడు. ఒక ఎక్స్ ఎమ్మెల్సీగా నేను ఫోన్ మాట్లాడితే నా అనుభవం చెప్తున్నా, పేరుతో సహా చెప్తున్నా. నేను ఒకటండి ఇంకో ఇలా మీరు జీవో అలా లేదండి, ఇలా ఉంది అన్నా. అది ఆయన ఆన్సర్ ఏంటి తెలుసా? నేను ఐ విల్ వెరిఫై ఇట్ సార్ అనలే. నువ్వే ఆప్ దీజియే జీవో, ఆప్ ఇష్యూ కరే వేరే ఒక్కొక్క బోల్తే. ఇది ఆయన ఆన్సర్. ఎవరితోని? ఒక ప్రజాప్రతినిధిగా 8 ఏళ్ళు పనిచేసిన వ్యక్తితోని, సమాజంలో గుర్తింపు ఉన్నటువంటి ఒక వ్యక్తితోని, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్గా ఉన్న టైంలో నా అనుభవం చెప్తున్నాను. ఇప్పుడు ఫైనాన్స్లో ఉన్నట్టున్నాడు. దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్, పేరుతో సహా చెప్తున్నా. సందీప్ సుల్తానియా. అది ఏంది నువ్వు అంటే ఐఏఎస్ అయితే నేను కూడా ఐఏఎస్లో క్లాసులు చెప్పినండి. అదే ఐఏఎస్లో రామకృష్ణారావు గారు అన్నారు, ఫైనాన్స్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ హైలీ నాలెడ్జబుల్ ఆఫీసర్. నేను ఒకసారి ఏదో అంశం పైన ఫోన్ చేస్తే చెప్పండి సార్, రియలీ హ్యాపీ టు టాక్ టు యూ సార్, మీతో కూర్చోవాలి సార్, వచ్చి మాట్లాడదాం సార్ ఒకసారి, వీ హ్యావ్ టు డిస్కస్ సార్ అన్నాడు. శేషాద్రి గారు అన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ, వండర్ఫుల్ ఆఫీసర్. అంతకుముందు కేసీఆర్కు ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు గారు ఉన్నారు, వండర్ఫుల్ ఆఫీసర్. నేను ఇప్పుడు కేసీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిన రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ తేడా లేదు చూడండి. వెరీ వండర్ఫుల్ ఆఫీసర్స్. ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారంటే నా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. వేరే వాళ్ళకి ఏదైనా ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు. ఇప్పుడు శేషాద్రి రంగారెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా చూశాను. సో ఒక సమస్యను తీసుకెళ్తే కమిట్మెంట్తో చేసేవాళ్ళు. అందుకే రేవంత్ రెడ్డి అతను తీసుకొని పెట్టుకున్నారు. మీరు నరసింహరావు ప్రత్యేకంగా కేసీఆర్ తీసుకొని కోల్ ఇండియాలో పట్టుకొని వచ్చాడు. అందువల్ల ఇలాంటి నేను అనేకసార్లు నరసింహరావు గారికి ఫోన్ చేసేవాడిని, చేసి నా అభిప్రాయాలు చెప్పేవాడిని, థ్యాంక్స్ సార్ అని చెప్పేవాడు. కానీ హూ ఆర్ యూ టు టెల్ మీ అనలే. అదే సమయంలో సందీప్ సుల్తాన్ రావడంలో కూడా చూశాను. ఆపిదేదో ఇష్యూ మీరు ఒక్కొక్క బోల్తే జీవో. అరే నీకు ప్రజాప్రతినిధి అంటే రెస్పెక్ట్ లేదు, ప్రజలంటే రెస్పెక్ట్ లేదు, సమాజంలో ఒక గుర్తింపు ఉండి కొత్త విషయాలు తెలిసిన వాళ్ళంటే రెస్పెక్ట్ లేదు. ఇది ఐఏఎస్ ఆఫీసర్లకు కొంతమందికి ఉండే లక్షణాలు ఇవి. మేము ఐఏఎస్ మమ్మల్ని మించిన లేరనుకుంటారు. నేను ఒకసారి జాయింట్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ పైన ఒక రివ్యూ అవుతుంది. జాయింట్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఒక అతను ఉండే, పేరు చెప్పడం బాగుండదు. మీ ఎమ్మెల్సీలకు ఏం తెలుసు, చదువు రాదన్నట్టు మాట్లాడాడు రాజకీయ నాయకులకు. ఆయన తెలియదు నేను రాజకీయ నాయకుడు అనుకున్నాడు. రాజకీయ నాయకులు కూడా చదువు రాదన్నట్టు తప్పు. రాజకీయ నాయకులు చాలామంది మేధావులు ఉన్నారు. నేనుండి అప్పుడు చంద్రబాబు అన్న ఉండే హైదరాబాద్ కలెక్టర్గా, ఇప్పుడు బీజేపీలో ఉన్నట్టున్నాడు. నేను ఆయన చంద్రబాబు ముందట ఉన్నా, టెల్ యువర్ మ్యాన్ హూమ్ అమాయ్ చంద్రబాబు అన్నా. ఇట్లే అన్నా, చంద్రబాబు గారు టెల్ యువర్ మ్యాన్ హూమ్ అమాయ్ అన్నా. నీ ఐఏఎస్లో క్లాసులు చెప్పినా నువ్వేం మాట్లాడుతున్నావు అన్నా. ఐ టాట్ ఐ వాజ్ విజిటింగ్ ప్రొఫెసర్ ఎట్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మరి నాకేం తెలియకపోతే మీ ముసర్లో మీ ఐఏఎస్ వాళ్ళ క్లాసులు చెప్పని పిలిచిండ్రా అన్న. మీ ఐపీఎస్లో 15 ఏళ్ళు క్లాసులు చెప్పిన. మహేష్ బాబు వస్తున్నాడు ఇప్పుడు, ఈ వాజ్ మై ట్రైనింగ్, సీనియర్ ఆఫీసర్ ట్రైనింగ్గా ఉండే. ఇప్పుడు కమిషనర్గా ఉన్నాడు కదా, చాలా పెద్ద అతను కదా, డీజీగా ఉన్నాడు, ర్యాంక్లో ఉన్నాడు. పేర్లతో సహా చెప్తున్నా నేను. మరి ఇప్పుడు ఆ స్థాయిలో ఇప్పుడు నాలాంటి వారికి ఒక ఐఏఎస్ అధికారితో అనుభవం ఏంటంటే ఈ రకంగా మాట్లాడాడు, పేరుతో సహా చెప్తున్నా. మరి ఆయన రేవంత్ రెడ్డి అంటే ఆయన అన్నది అదే, ఆయనకు అలాంటి అనుభవాలు ఎన్ని ఉన్నాయో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా. నాకున్న అనుభవాలు ఆయనకు కొన్ని ఉంటాయి, అందుకే చెప్తున్నాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు జీవితం అంతా. మొదటిసారి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకేమో సలాంలు కొడతారు, మంత్రులకు సల్యూట్లు కొడతారు, ముఖ్యమంత్రులకు సల్యూట్లు కొడతారు. కానీ ప్రజల పక్షాన మాట్లాడే ప్రతిపక్ష వాళ్ళకోమో లేకుంటే వేరే వాళ్ళకో కేర్ కూడా చేయరు కొంతమంది. సో వాట్ ఈస్ దిస్? ఇప్పుడు నాకంటే కనీసం తెలుగు వాళ్ళు అయితే అందరూ గౌరవిస్తారు. సో ఎందుకంటే తెలుగు వాళ్ళకి నేను తెలుసు కనుక. ఈ నాన్ తెలుగు ఆఫీసర్లు మాట్లాడలేము మనం, మామూలు అరగన్స్ ఉండదు, అలా మనకు తెలియదు కనుక.
అందరికని అంటలేను, చాలా పేరు మంచి ఆఫీసర్ల పేర్లతో సహా కూడా చెప్పాను కదా. సో అందువల్ల మనకు ఫండమెంటల్గా రఘునందన్ రావు గారు ఉన్నారు, పంచాయతీరాజ్ సెక్రటరీ, ఇప్పుడు ఇప్పటికి కూడా అగ్రికల్చర్ సెక్రటరీగా ఉన్నారు, వండర్ఫుల్ ఆఫీసర్. అసలు ఫైల్లో కథల్ని అసలు మీరు అడగండి, ఆయన పంచాయతీరాజ్ కమిషనర్గా ఉన్నప్పుడు ఫైలు ఎవరు వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు, ఆ ఫైల్ వచ్చిందంటే క్లియర్ చేసేవారు. వన్ ఆఫ్ ద వెరీ ఎఫిషియెంట్ ఆఫీసర్ రఘునందన్ రావు గారు. సో అందువల్ల ఇలాంటి ఆఫీసర్స్ కూడా ఉన్నారు. నా ఎక్స్పీరియన్స్తో చెప్పాను ఇవన్నీ. నేను కొంతమంది మర్చిపోవచ్చు, నేను వండర్ఫుల్ ఆఫీసర్లు కూడా చూసి ఉంటాను, మర్చిపోయి ఉంటాను, సందర్భం వచ్చింది కనుక. సో అందువల్ల ఐఏఎస్ అందరినీ ఆయన విమర్శించలేదు. డెఫినెట్గా ఐఏఎస్లో ఈ బ్యూరోక్రాటిక్ మైండ్ సెట్ ఉంది, ప్రజలతో సంబంధాలు లేని మైండ్ సెట్ ఉంది. కేవలం ఒక ఆఫీస్లో కూర్చొని ఫైళ్ళలో మునిగి తేలి ఆ ఫైల్ ఈ ఫైల్ సంతకాలు పెట్టడం తప్ప వేరే పని చేయని వాళ్ళు ఉన్నారు. అసలు చదవడం మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యడానికి చదివితే తమ జీవితకాలంలో చదవని వాళ్ళు ఉన్నారు.